శ్రీ గురుభ్యో నమ. భగవద్భక్తులందరికీ విశ్వావసునామ సంవత్సర భాద్రపద మాస శుభాకాంక్షలు. ఈరోజు భాద్రపద శుక్ల తదియ మంగళవారము తదియ కలిసి వస్తే మంగళగౌరీ దేవికి ఎంతో ప్రీతికరమైనది. ఈరోజు త్రిలోచన గౌరీ వ్రతము చేస్తే అందరికీ సకల శుభాలు కలుగుతాయి. మంగళగౌరీ దేవిని పసుపు కుంకుమలతో అర్చించి సుగంధభరితమైన పుష్పాలు సమర్పించి ఇక 16 కుడుములను చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తే అమ్మవారి దివ్య అనుగ్రహం వలన సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే అంటూ ఈ దివ్య శ్లోకంతో ఈరోజు అమ్మవారిని స్తోత్రం చేస్తే పారాయణం చేస్తే అమ్మవారి దివ్య అనుగ్రహం కలుగుతుంది. ఇక సౌందర్య లహరిలోని ఒక దివ్యమైన శ్లోకరత్నాన్ని ఇప్పుడు మనం పారాయణం చేసుకుందాం. అరాళై స్వాభావ్య దళికలభస శ్రీభిరలకై పరితం తే వక్త్రం పరిహసతి పంకేరుహరుచిం దరస్మేరే యస్మిన్ దశన రుచికిం కల్కరుచిరే సుగంధౌ మాజంతి స్మరమధన చక్షుర్ మధులిహ. అమ్మా ఆదిశక్తి జగజ్జనని, నీ యొక్క సహజ సిద్ధములై ముంగురులు వంకీలు తిరిగిన నీ ముంగురులు భ్రమరాలు నల్లని భ్రమరాలను పోలి నీ వదనాన్ని పరివేష్టించి ఉంటాయి. అలాంటి నీ సౌందర్యము కమలముల యొక్క శోభను కూడా అధిగమించి అత్యంత రమణీయముగా ఉంటుంది. ఇక స్ఫటిక సదృశ కాంతితో తేజరిల్లుతూ ఉండే నీ యొక్క దంతపంక్తి నీవు చిరుమందహాసము చేసినప్పుడు వెలువడే ఆ సౌగంధానికై పరమేశ్వరుని నేత్రముల వంటి ఆ యొక్క భ్రమరాలు ఆ సౌగంధానికై మత్తిలిపోతున్నాయమ్మా. అమ్మా ఆదిశక్తి, నీ యొక్క వదన సౌందర్యము అత్యంత రమణీయము, అత్యంత అద్భుతము అంటూ ఎవరైతే నీ యొక్క వదన సౌందర్యాన్ని ఈ చిన్ని శ్లోకంతో పారాయణం చేస్తారో వారికి సకల కార్యసిద్ధి కలుగుతుంది, సకల శుభాలు కలుగుతాయి. ఇక బ్రహ్మాది దేవతలు ఋషులతో కూడి అమ్మ నిన్ను మేమందరము భజిస్తున్నాము. ఇలాగా అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయ మాం శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనంద రూపిణి పాలయ మాం. అమ్మా